నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి జగన్ టూర్లంతా కూడా పూర్తిగా సంచలనం రేపుతున్నాయి. వాస్తవానికి జగన్ గారు ఒకటి నమ్ముకున్నారు. ఏంటి అంటే ఏదైనా సరే ఒక పబ్లిసిటీ కావాలి. అయితే అది పాజిటివ్ పబ్లిసిటీయా నెగిటివ్ పబ్లిసిటీ అంటే ఖచ్చితంగా పాజిటివ్ పబ్లిసిటీ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీని ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆర్జీవీ సూత్రాన్నే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడా? ఆర్జీవీ కూడా గతంలో ఏదైతే రాజమౌళి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఒక డైరెక్టర్లు అయినా సరే వాళ్ళని మించినటువంటి ఒక డైరెక్షన్ ఆర్జీవీ చేయలేడు కాబట్టి ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ మాత్రమే కోరుకుంటున్నారు ఆర్జీవీ అని చెప్పుకోవచ్చు. అలా కూడా రాజమౌళి గారికి పాజిటివ్లో ఎంత మంచి పేరుందో అదేవిధంగా ఆర్జీవీకి నెగిటివ్లో అంత మంచి పేరుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండో పంతాన్ని ఎంచుకున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే అవునని వినిపిస్తుంది. అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎప్పుడైతే కూటమి గెలిచిన తర్వాత పూర్తి ఫ్రస్ట్రేషన్ అంటే లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బుల్ని ఎన్నో కోట్లు వెచ్చించినా సరే ప్రజలు నమ్మక తిరిగి 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే జగన్ పరామర్శలంతా కూడా విమర్శలకు తావిస్తుంది. వైసీపీ నేతలు చాలామంది కూడా బయటికి రావడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో నిరసనలు చేయండి, దీక్షలు చేయండి, గడప గడపకి వెళ్ళండి అన్నా సరే ఎవరు ఇంటి గడప కూడా బయటకు కూడా దాటిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఇంకా వైసీపీకి పూర్తి డ్యామేజ్ చేసే పనులే కనిపిస్తాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రజలకు పట్టం కట్టాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏదైనా సరే పరామర్శ కావచ్చు లేదా ములాఖాత్ కావచ్చు అది నిజంగా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఏ ఒక్క ప్రజలకి కూడా ఇష్టం లేకుండా అయిపోతుంది. కనీసం ఇంట్లో అంటే కుటుంబ సభ్యులైనా సరిగ్గా చూసుకుంటున్నాడంటే తల్లిని కోర్టుకు లాగడం, చెల్లి ఆస్తులు లాక్కోవడం, మేనకోడలు మేన అల్లుడికి సంబంధించినటువంటి ఆస్తులు లాక్కోవడం ఇవన్నీ కూడా పెద్ద విమర్శలు. దానికి ఎన్సీఎల్టీ కోర్టులో వేసి తల్లిని కోర్టుకు లాగినటువంటి వైనం మనం చూసాం. నిన్న మొన్న ఏదైతే ఎన్సీఎల్టీలో తీర్పు వచ్చిందో దానికి సంబరాలు కూడా చేసుకున్నారు, సాక్షి పత్రికలు మనం చూసాం. అంటే తల్లి పైన కూడా ఎలాంటి కక్ష. సో కాబట్టి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ సంబంధించి అంటే నెగిటివ్ పబ్లిసిటీ వచ్చినా సరే సరిపోతుంది అనేటువంటి ఒక ధోరణిలో ఉన్నాడని చెప్పుకోవాలి. అయితే మనం చూసుకుంటే ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టాడు అనేటువంటి ఒక వీడియో ఫుటేజ్తో పాటు బయటకు వచ్చిన తర్వాత తను లేదు నేను కొట్టలేదు, అప్పట్లో ఏదో కొన్ని సెటైరికల్ కూడా వచ్చాయి. ఆ యొక్క ఈవీఎం బాక్సుల్లో పాము దూరిందని, మళ్ళీ నిజంగా ఓటేసేటువంటి ఒక వ్యక్తి కాటేస్తే తన ప్రాణాలు పోతాయని చెప్పి వాళ్ళని కాపాడటానికి ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టాడని చెప్పి, లేదు బద్దలు కొట్టలేదని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఏదైతే కోర్టు ముందు కావచ్చు అక్కడ జైలు ముందు కానొచ్చి అవును పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోపం వచ్చింది ఈవీఎం బద్దలు కొట్టాడని లైఫ్ మొత్తం నాశనం చేశాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి వల్లభనేని వంశీ ఎంతో నమ్మకాలు పెట్టుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఏ బూతులు తిట్టమంటే ఆ బూతులు తిట్టిన తర్వాత వల్లభనేని వంశీ ఒక దళితుడైనటువంటి ఒక సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తన ఇంట్లో పడుకోబెట్టుకొని బయటికి తీసుకొచ్చినటువంటి వైన మనందరికీ తెలిసిందే. దీని మీద అవును కిడ్నాప్ చేస్తే తప్పేంటి అని చెప్పేసి తన్ను ఇరికిచ్చాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి నందిగామ సురేష్ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి బోట్లతో గేట్లను గుద్ది లక్షల్లో చంపాలనే ప్రయత్నాలు చేశాడు, అది అందరికీ తెలిసిందే. అయితే ఈయనకెళ్ళి ములాఖాత్ ఇచ్చాడు. అదేవిధంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి ఈరోజు వెళ్తున్నాడు. ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? క్వాడ్స్లో అక్రమంగా తవ్వకాలు తవ్వేసి పేలుడు పదార్థాలు విపరీతంగా వాడేసి అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజనుల్ని దళితుల్ని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే క్వాడ్స్కి సంబంధించిన మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా బెదిరించి లాగేసుకొని ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కాబోతున్నాడు. వీళ్ళకు ములాఖాత్ ఇచ్చాడు. అయితే జగన్ ములాఖాతుల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి అని చెప్పుకోవాలి. ఏంటి అంటే వాస్తవానికి ఈ ములాఖాతులు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ములాఖాత్ ఇచ్చినటువంటి ఒక వైనంలో అక్కడ తన్ని ఇరికించినటువంటి వైనం. అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించి పొన్నోలు సుధాకర్ రెడ్డి అవును మా ఓడు నిజం కిడ్నాప్ చేస్తే తప్పేంటి అన్నాడు, ఆ కారు ఎక్కడ, ఆ కారు డీటెయిల్స్ ఏంటి అంటే అది మీరు వెతుక్కోలేదు మీ పని అని చెప్పేసి పోలీసులతో ఆటలాడుతూ వస్తున్నాడు. నందిగామ సురేష్
నిజంగా ఆ రోజు నందిగామ సురేష్ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు జరిగి ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లతో గుద్దించుంటే, అంటే దాదాపు కొన్ని టన్నుల బరువుతో ఉన్నటువంటి ఒక పడవ వెళ్ళి గుద్దుకుంటే నిజంగా గేట్లు బద్దలైపోయి ఉంటే, ఆ రోజు ఓన్లీ బుడమేరు వాగు పొంగినందుకే ఇళ్లలోకి వాటర్ వచ్చేసింది, ఏదైతే వరద వచ్చింది. నిజంగా అదే గేట్లు గుద్దేసుకొని ఆ రిటైనింగ్ వాల్ నుంచి పూర్తిగా వాటర్ వెళ్ళిపోయి శవాల మీద శవాలు కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటే దాని బాధ్యత ఎవరు తీసుకునేవాళ్ళు? వాస్తవానికి వీటికి సంబంధించి ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఆ రోజు విజయవాడలో ఏదో జరగబోతుందని చెప్పి వైసీపీ నాయకులకి అందరికీ కూడా బాగా తెలుసు. సో దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా పలు కేసులు అయితే నమోదే. ఇలాంటి వాళ్ళకి ములాఖాత్ ఇస్తూ వస్తున్నాం. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి ములాఖాత్ ఎందుకు ఇస్తున్నాడంటే అక్రమ క్వార్ట్స్ ఇంకా పూర్తిగా తవ్వలేదనా, లేదా 30 ఏళ్ళు తవ్వాల్సింది 5 ఏళ్లలో తవ్వేశాడని చెప్పేసి ఒక ఘనత ఇస్తానికని చెప్పి వెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? సో వీళ్ళంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు మరో ములాఖాత్, అంటే మా అందరికి ములాఖాత్ ఇస్తున్నావు ఓకే, కానీ మాకెందుకు ములాఖాత్ ఇవ్వడం లేదని చెప్పేసి ఇంకొక వర్గం అడుగుతుంది. ఆ వర్గం ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. లిక్కర్ స్కామ్. అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి మనందరికీ తెలిసిందే. అసలుకి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి చెప్పిన విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో, దాని తర్వాత A1గా రాజ్ కసిరెడ్డిని పెట్టి ఇప్పుడు A41 దాకా వచ్చేసింది. అయితే A41 ఖాళీగా ఉంచారని ఫస్ట్ ఛార్జ్షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పలుసార్లు వచ్చిందని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే అందరికీ ములాఖాతులు ఇస్తూ వెళ్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిజంగా లిక్కర్ స్కామ్లో ఎంత పెద్ద సపోర్ట్ చేశాడు, ఎన్ని కోట్లు వెనకేశాడు, ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాడు, ఎక్కడెక్కడ డెన్నులు పెట్టాడు, ప్రతి ఒక్కటి సూత్రధారి మనకి మిథున్ రెడ్డి. అయితే మిథున్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ కాడు అనేటువంటి ఒక సంకేతాలు మాత్రం చాలా బలంగా వైసీపీలో ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మిథున్ రెడ్డి కన్నా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన కూడా పూర్తి చక్రం తిప్పాడని చెప్పుకోవాలి వైసీపీలో. వాస్తవానికి డిప్యూటీ సీఎం లాంటి నారాయణ స్వామి గారు లాంటి వాళ్ళు పెట్టినా, ఎక్సైజ్ మినిస్టర్ లాంటి వాళ్ళు పెట్టినా డమ్మీగా పెట్టి వాళ్ళకు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు మా చేతుల్లో ఏవి ఉన్నదు, మేము జస్ట్ స్టాంపు మాత్రమే అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసరికి పూర్తిగా వైసీపీ డ్యామేజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళే కాకుండా రాజ్ కసిరెడ్డి, ఏదైతే ఐటీ సంబంధించిన అడ్వైజర్గా పెట్టుకున్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు కూడా ములాఖాత్ ఇవ్వలేదు. అది కాక దాదాపు 90 రోజులు దాటిన తర్వాతే వాళ్ళు ఫస్ట్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో 90 రోజుల్లో కనీసం మాకెందుకని ములాఖాత్ ఇవ్వలేదు, ఎందుకని మిథున్ రెడ్డికి ములాఖాత్ ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ములాఖాత్ ఇవ్వలేకపోతున్నాడు. అది కాక మనం చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కృష్ణమోహన్ గారు కావచ్చు, లేదంటే బాలాజీ గోందప్ప కావచ్చు, లేదంటే తన ఓఎస్డీలు కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయినా సరే వాళ్ళందరూ కూడా అన్నలతో సమానం, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి అది ఇదని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని ములాఖాత్ ఇవ్వలేకపోతున్నాడు అంటే దీని వెనక ఒక రహస్యం ఉంది. అదేంటి అంటే నిజంగా వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక జైలుకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎక్స్ సీఎంగా ఉన్నారో దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత వితౌట్ ఎనీ 17A నోటీస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అయితే పెద్ద తలకాయలైనటువంటి యొక్క ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు అరెస్ట్ అయిన తర్వాత కనీసం ములాఖాతులు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ములాఖాత్ ఇచ్చాడు, అదేవిధంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి ములాఖాత్ ఇచ్చాడు, అదేవిధంగా చూసుకుంటే నందిగామ సురేష్కి ములాఖాత్ ఇచ్చాడు, అదేవిధంగా చూసుకుంటే మనకి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈరోజు నెల్లూరు వెళ్ళి ములాఖాత్ ఇవ్వబోతున్నాడు. అదే కాకుండా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని కూడా వెళ్తానని చెప్పేసి అన్నారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఎటువంటివి, ఏవైతే కొవ్వూరు ఎమ్మెల్యే అయినటువంటి ఒక ప్రశాంతి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వరుసకు చెల్లెలే ఆవిడని కూడా తీసుకొని ఆవిడని బోరుబావితో పోల్చడం ఎలా చూడాలి. దీని మీద హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిన తర్వాత ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తున్నారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శిస్తున్నారు, నిజంగా ప్రజాస్వామ్యంలో వీళ్ళని పరామర్శించడాన్ని ఎలా చూడాలి. అంటే బూతులు తిట్టే వాళ్ళని కావచ్చు, లేదా ఈవీఎంలు బద్దలు కొట్టే వాళ్ళని కావచ్చు, లేదా దళితుల్ని కిడ్నాప్ చేసే వాళ్ళని కావచ్చు, లేదా బోట్లతో బ్యారేజ్ను గుర్తించే వాళ్ళు కావచ్చు, లేదా క్వాడ్స్ని కావచ్చు, మిగతా మైనింగ్లో అక్రమ మైనింగ్ చేసే వాళ్ళని కావచ్చు, పేలుడు పదార్థాలు అతి భారీగా
చేయడం కావచ్చు, వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తుంటే ఆ నాయకుడిని ఎలా చూడాలి? అదేవిధంగా వీళ్ళందరికీ ములాఖాత్ ఇచ్చి ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో, మిథున్ రెడ్డి వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కూడా అతి తొందరలో అరెస్ట్ చేయబోతున్నారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, తుడాకి అంటే దేవుణ్ణి కూడా తీసుకొచ్చేసి లిక్కర్ స్కామ్లో భాగం చేసినటువంటి ఘనత ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అందుతుంది. అయితే తుడాకి సంబంధించిన నిధులన్నీ కూడా ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క అట్ట పెట్టెలు కావచ్చు, లిక్కర్ బాటిల్ కావచ్చు తరలిస్తానికి ఈ యొక్క వెహికల్స్ వాడారు అంటే ఆఖరికి శ్రీవారైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామిని కూడా లిక్కర్ స్కామ్లోకి నెట్టారంటే దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా చూసుకుంటే సొంత మనుషులైనటువంటి ఒక బాలాజీ గోవిందప్ప కావచ్చు, లేదంటే ధనుంజయ రెడ్డి కావచ్చు, లేదా కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పారిపోయి స్పాలల్లో కావచ్చు, కర్ణాటక, కేరళ లేదా ఎలంకాబాస్కి దగ్గరలో దాక్కుంటే వీళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళని పట్టుకొచ్చింది సెట్. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి అడుగుతున్నారు, నాకెందుకు ములాఖాత్ ఇవ్వడం లేదు? అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడుగుతున్నాడు, నాకెందుకు ములాఖాత్ ఇవ్వడం లేదని. సో సొంత మనుషుల్లాగా, ఇంటి మనుషుల్లాగా మీకు అన్ని రకాల సపర్వర్యాలు చేస్తే మాకెందుకు ములాఖాత్ ఇవ్వడం లేదని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరూ అడుగుతున్నారు. కానీ వీళ్ళకి ఎందుకని ములాఖాత్ ఇవ్వడం లేదంటే దీని వెనక ఉన్న ఒక రహస్యం ఏంటి అంటే, ములాఖాత్ ఇస్తానికి ఒకవేళ మిథున్ రెడ్డి గారికి ములాఖాత్ ఇస్తానికి వెళ్ళాడు జైలుకి, అక్కడ లటక్కును పట్టేసుకొని లోపల వేసేస్తారేమో భయం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉన్నా సరే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి 17A అనే పర్మిషన్ తీసుకోకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట తన క్యారీ వ్యాన్ నుంచి దింపి అట్నుంచి అట్టే జైలుకి తీసుకెళ్ళడం మనం చూసాం. అది కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లండన్ వెళ్ళినటువంటి సమయంలో ఎత్తేసారని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సేమ్ గతంలో నేను చేసిన విధంగానే నన్ను కూడా ఎత్తేస్తారేమో అని చెప్పేసి సతీ సమేతంగా భారతిరెడ్డి గారు కూడా కలిసి, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అక్కడ గవర్నర్ గారిని కలవడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మొర పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, వీరిద్దరు ఇప్పుడు లేరని చెప్పి భయం పుట్టి తాడేపల్లిలో వణుకు వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా వెళ్ళి గవర్నర్ గారు కలిసారు. కానీ గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కావచ్చు, ఇంకేదైనా సరే ఎప్పుడైనా సరే భారతీ మేడంని చూసారా? భారతీ మేడం కనీసం గడప దాటినటువంటి ఒక భారతీ మేడం, ఆవిడ కావాలంటే దేవుణ్ణి ఇంటి పక్కన సెట్ వేయించేసుకొని తిరుమల సెట్ వేయించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అటువంటిది తిరుమలకి తిరుపతికి సంబంధించి భారతీ మేడం రాకుండా సింగిల్గా వెళ్ళేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుస్తానికి మాత్రం, అంటే అబ్దుల్ నజీర్ గారిని కలుస్తానికి మాత్రం ఇద్దరు ఎందుకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా భారతీ సిమెంట్లో లిక్కర్ స్కామ్ కలిసింది, లిక్కర్ పోసేశారు, భారతీ సిమెంట్లో ఇక్కడ జగన్ లిక్కర్ కలిసింది కాబట్టి ఈ రెండింటికి ఒక సొల్యూషన్ తెస్తానికి, ఈ స్కామ్కి ఒక తెర పడటానికి మాత్రమే నజీర్ గారి దగ్గరికి వెళ్ళారని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీళ్ళకి ములాఖాత్ ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఖచ్చితంగా జైలుకి వెళ్తే అక్కడే చాలా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఇబ్బంది లేకుండా లాగేసుకుంటారు లోపలికి అనే భయం మాత్రం జగన్లో ఉందన్న సంగతి తెలుసు. అది కాక ఇంకోటి, గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ నజీర్ గారు, వాళ్ళని కలిసినటువంటి ఒక టైంలో కూడా ఏదన్నా కేసులు పెట్టదలుచుకుంటే నా మీద తీసుకోండి కానీ మా భార్య అయినటువంటి ఒక భారతిరెడ్డి గారి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నట్టు సంకేతాలు మాత్రం బయటకు వస్తున్నాయి. సో మొత్తానికి గతంలో ఎవరెవరికి ములాఖాత్ ఇచ్చాడు, మాకెందుకు ములాఖాత్ ఇవ్వలేకపోతున్నాడు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ వస్తుంది. దీనిపై నిజంగా జగన్ ఎంత భయస్తుడో, ఒకళ్ళు నిజంగా వీళ్ళకి ములాఖాత్ ఇస్తానికి వెళ్తే అట్నుంచి అట్టే లాగేసుకుంటారనే భయంతో వీళ్ళ దగ్గరికి వెళ్తలేదు అనేటువంటి కొన్ని సమాచారం అయితే వస్తుంది. సో నిజంగా జగన్ భయస్తుడా ధైర్యవంతుడా అనేది రానున్న కాలంలో తేరబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.